అధ్యక్ష, శంషాబాద్ మండలం కోత్వాల్గూడ విలేజ్ సర్వే నంబర్ 62, 63లో ఇక్కడ మరి ఎటువంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు జీవో 111 ప్రకారం. కానీ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్ ను డీజిల్ జనరేటర్ల మీద నడుపుతా ఉంది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు MDL లైసెన్స్ లేదు, దానికి CFE లేదు, దానికి CFO లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు ఈ రోజు మీ ద్వారా సభ దృష్టిలో పెట్టబోతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్టోన్ క్రషర్స్ ను ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి రాష్ట్రం యొక్క డైరెక్టర్ జనరల్ మైనింగ్ డిపార్ట్మెంట్ 21 మే 2025 నాడు రాష్ట్రం మొత్తానికి కూడా ఆయన ఆర్డర్స్ ఇచ్చినాడు. 21 మే 2025 మెమో నంబర్ 23444915 ద్వారా DMG ఈజ్ ఆర్డర్డ్ ఫర్ ఎన్ ఇన్స్పెక్షన్ ఆన్ ఆల్ ద స్టోన్ క్రషర్స్. దాని మీద ఇది గవర్నమెంట్ రికార్డ్ నేను చదువుతున్నాను అధ్యక్ష. ద టీమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ అఫీషియల్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, Telangana SPDCL, Mining Department jointly inspected the stone crusher units, including the stone crushers of Measures Raghava Constructions India Private Limited on 22/5/2025 and recorded the stock available at the unit 5,130 metric tons of finished stone aggregates available at the unit. Adevidanga, this office issued show cause notice to Raghava Constructions Private Limited and requested to produce the documentary evidence of having paid seigniorage fees, the stock available at the unit 5,130 metric tons of finished stone aggregates. The company acknowledged the receipt of show cause notice. Company show cause notice receive చేసుకుంది and failed to produce any evidence. So in that circumstances, not paying seigniorage charges, fee not submitted and not replied to the show cause notice, hence the demand notice is raised under rule 26(3)(2) of TMMC rules 1966. So company ki show cause notice ఇచ్చినాం, స్పందించలేదు. ఆ షో కాజ్ నోటీస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, అందువల్ల మేము డిమాండ్ నోటీస్ ఇష్యూ చేస్తున్నామని చెప్పి డిమాండ్ నోటీస్ ఇచ్చారు. డిమాండ్ నోటీస్ కొన్ని లక్షల రూపాయల పెనాల్టీని విధిస్తూ మీరు ఇల్లీగల్ గా అక్రమంగా రాఘవ కన్స్ట్రక్షన్ ఇది నడుపుతుంది కనుక వెంటనే మీరు ఈ పెనాల్టీ చెల్లించాలని చెప్పి కూడా వారు డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చి వారు ఊరుకోలేదు అధ్యక్ష. డిమాండ్ నోటీస్ ఇవ్వడంతో పాటు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా వారు ఒక లెటర్ రాసినారు. ఏమని రాసినారో ఇది ఆ లెటర్ కాపీ. దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్ టేకెన్ అండర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. అయితే అధ్యక్ష, 8/8/2025 సబ్జెక్ట్ unauthorized stone crushing units located in Vattinagulpalli, Gandipet, Kotwalguda village, Shamshabad mandal. Request to take action. Em రాసినారు అధ్యక్ష, రాఘవ కన్స్ట్రక్షన్ సర్వే నంబర్ 62, Kotwalguda, Shamshabad. In view of the above environmental injury, Pollution Control Board is requested to kindly take action against the above said stone crushing units who are carrying crushing operations without valid CFO and permissions and causing loss of revenue to the government exchequer. వాళ్ళు పొల్యూషన్ కు పాల్పడుతున్నారు, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుస్తున్నారు, పర్మిషన్స్ లేవు, వెంటనే చర్య తీసుకోండి అని చెప్పి రంగారెడ్డి జిల్లా AD మైన్స్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇది 8/8/2025 నాడు రాసిన లేఖ అధ్యక్ష. ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. డిమాండ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. 3 పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఈ క్రషర్ను వెంటనే సీజ్ చేయండి, ఈ క్రషర్ కు అనుమతులు లేవు, ఈ క్రషర్ కాలుష్యానికి కారకమవుతుంది, ఈ క్రషర్ వల్ల ఈ ఇల్లీగల్ గా నడవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం అవుతుంది అని కూడా స్పష్టంగా రంగారెడ్డి జిల్లా AD మైన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాశారు అధ్యక్ష. ఇక నెక్స్ట్ సార్, మళ్ళీ ఫిబ్రవరి 13, 2026 అధ్యక్ష. ఫిబ్రవరి 13, 2026 నాడు మరొక లేఖ రాసినారు. ఇందులో ఏముందంటే టెక్నికల్ టీం
4 మార్చి 2026 నాడు మైనింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్ టీము మళ్ళీ ఈ క్రషర్ను విజిట్ చేసింది. ఈ క్రషర్ను విజిట్ చేసి 13వ తారీఖు నాడు రెండవ షోకాజ్ నోటీస్ను ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మైనింగ్ అధికారులు ఇవ్వడం జరిగింది. మొదటి షోకాజ్ నోటీస్ స్పందన లేదు, మొదటి డిమాండ్ నోటీస్ కు స్పందన లేదు, మొదటి లెటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే వాళ్ళు కూడా స్పందన లేదు. రెండవసారి ఇన్స్పెక్షన్ చేసి రెండవసారి మళ్ళీ రాఘవ కన్స్ట్రక్షన్ కి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ అధ్యక్ష, దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. రెండవసారి రాఘవ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది, అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తుంది, రికార్డులు ఇవ్వడం లేదు. మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ 11,200 మెట్రిక్ టన్నుల క్రష్డ్ మెటీరియల్ అక్కడ ఉన్నది. ఈ 11,200 మెట్రిక్ టన్నులకు రికార్డు అడిగితే వాళ్ళు చూపించలేకపోయిందని కూడా ఈ లెటర్ ఈ షోకాజ్ నోటీస్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈ షోకాజ్ నోటీస్ గురించి ఒక లైన్ చదివి వినిపిస్తాను అధ్యక్ష. The subject and reference cited where the technical staff of this office has inspected the stone crushing unit located survey number 62 and 63 of Kotwalguda, Shamshabad Mandal, Rangareddy Jilla. Measure Raghava Constructions Private Limited on 4/3/2026 and reported that on the day of inspection that stone crushing unit is working with diesel generator. As per physical observations, there is a stock of about 11,200 metric tons of rough stone aggregates available in the unit, and the in charge of the stone crushing unit have failed to provide any documentary evidence having paid the seigniorage fee for the said stock available at the unit, which is in violation of Rule 26(3)(2) of TMMC Rules 1966. In view of the above, Raghava Construction Limited hereby requested to showcase notice why action should not be taken for collection of normal seigniorage fee along with 5 times penalty and DMFT, SMET and permit fee for the stock available at the unit Telangana Mineral Concession Rules within 15 days from the date of receipt of this notice, following which further action will be initiated as per Rules 1966. అంటే రెండవసారి కూడా వీళ్ళు ఇంత స్పష్టంగా రాఘవ కన్స్ట్రక్షన్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. ఇంతటితో ఆగింది అధ్యక్ష. రెండవసారి మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మళ్ళీ ఇంకో లేఖ రాశారు. ఏమని రాశారు? అది కూడా ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. రెండవసారి కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు, దీనికి సిఎఫ్ఈ లేదు, సిఎఫ్ఓ లేదు, లైసెన్స్ లేదు, దీనికి ఏ రకమైన అనుమతి లేకుండా డీజిల్ జనరేటర్ మీద నడుపుతున్నారని మళ్ళీ రాసినారు అధ్యక్ష. ఆ లేఖలో కూడా ఒక పేరాగ్రాఫ్ చదివి వినిపిస్తా. ఈ లెటర్ ఎప్పుడు రాసిండ్రు? రెండవసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంటే 5 మార్చి 2026 నాడు రెండవసారి కూడా లేఖ రాయడం జరిగింది. ఇందులో ఏం చెప్పిందంటే అధ్యక్ష, ఫర్దర్ ఇట్ ఇస్ సబ్మిట్ this office receiving frequent complaints against stone crushing Raghava Constructions carrying crushing operations without valid CFE and CFO. Though the reference cited, the technical staff of this office is inspected the stone crushing unit Kotwalguda survey number 62. The stone crushing unit is operated with diesel generator. Further, the in charge of the stone crusher company have failed to produce the permissions of consent of establishment, consent of operation, and recorded the stock available at the unit for which necessary action should be initiated. In view of the above, environmental engineer is kindly to take further necessary action against the stone crusher unit held by Measure Raghava Construction Private Limited carrying the crushing operations without valid CFE and CFO. అంటే రెండవసారి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ డిపార్ట్మెంటు ఈ క్రషర్ను సీజ్ చేయండి, ఈ క్రషర్ మీద చర్య తీసుకోండి అని రాశారు. 2 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నేను ఇందాకనే మంత్రి గారికి ఒక మాట చెప్పాను, ఒక క్రషర్ మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మొదటి దారి దొరికితే 10,000 రూపాయలు ఫైన్ వేయాలి. రెండవసారి అదే క్రషరు మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికితే 25,000 పెనాల్టీతో పాటు 1 సంవత్సర కఠిన కారాగార జైలు శిక్ష వేయాలని చట్టం చెప్తుంది, రికవరీ చేయాలని చెప్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? ఎందుకు ఆ కంపెనీ పట్ల మీరు నిశ్శబ్దంగా ఉన్నారు? అందుకే చెప్తున్న, రక్షకుడే భక్షకుడైండు. కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రకంగా మీరు అక్రమ క్రషర్లు నడుపుతా ఉంటే అధ్యక్ష సార్ ఇప్పుడు సార్
నేనేమి అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి, నన్ను శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్యలు తీసుకోండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ అఫీషియల్ డాటా విత్ డాక్యుమెంట్స్. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను ఉరేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. అధ్యక్ష, నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు, నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్లు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడిని జైల్లో పెట్టారే. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా? ఆచి చికెన్ మసాలా.